త్రివిక్రమ్ శ్రీనివాస్ నిన్నటి వరకు గురూజీ గురూజీ అన్నవాళ్లే ఇప్పుడు చీచీ అంటున్నారు. ఇన్నేళ్లుగా ఆయన సంపాదించుకున్న ఇమేజ్ ను గుంటూరు కారం ఊహించని రేంజ్ లో డామేజ్ చేసింది. నిజానికి ఏ దర్శకుడికైనా ఫ్లాపులు కామన్. కానీ త్రివిక్రమ్ లాంటి వాళ్ళు దర్శకత్వ లోపంతో పాటు అనేక ఇష్యూస్ తో ఇబ్బంది పడుతుంటారు. ఆ ఇబ్బందులన్నీ ఈ సినిమా తెచ్చింది. కమర్షియల్ గా ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకున్నా కంటెంట్ పరంగా త్రివిక్రమ్ స్థాయిని ప్రశ్నిస్తుంది. అతని భావదారిద్ర్యానికి అద్దం పట్టే మాటలు, సన్నివేశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి. మరి ఇవన్నీ ఎందుకు పెట్టాడో, తన వర్షన్ లో ఈ సీన్స్ ను ఎలా జస్టిఫై చేస్తాడు అనేది ఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలిగే దమ్ము త్రివిక్రమ్ కు ఉందా? మీడియా ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం ఉందా? అసలు గుంటూరు కారంలో ఉన్న లొసుగులు లోపాలు ఏంటి? త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయితగా వచ్చాడు. బంచెల కొద్దీ పంచులతో తెలుగు సినిమా డైలాగ్స్లో కొత్త వరవడి తెచ్చాడు. అటుపై దర్శకుడిగా మారి సక్సెస్ఫుల్గా జర్నీ కంటిన్యూ చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం అజ్ఞాతవాసి అనే సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ చూశాడు. అప్పుడెవరూ త్రివిక్రమ్ను ఇంతలా విమర్శించలేదు. కాకపోతే అది ఓ విదేశీ సినిమాకు కాపీ అంటూ కామెంట్స్ మాత్రం వచ్చాయి. తర్వాత అరవింద సమేత వీరరాఘవ, అలవైకుంఠపురములు అంటూ ఫామ్లోకి వచ్చాడు. తాజాగా సంక్రాంతి బరిలో గుంటూరు కారం అంటూ బరిలోకి దిగాడు. బట్ ఈ కథనం చూస్తే ఇవి త్రివిక్రమ్ రాసినవేనా అనే అనుమానం కలగక మానదు. డైలాగ్స్లో పసలేదు, నసతప్ప. ఒక స్టార్ హీరోకు సంబంధించి ఇంత వీక్ క్యారెక్టరైజేషన్ ఈ మధ్యకాలంలో చూడలేదు. కొన్ని కథల్లో ఏం లేకపోయినా హీరో బిల్డప్లు మాత్రం గట్టిగా ఉంటాయి. బట్ ఈ మూవీలో అలాంటివి లేవు. అతనెందుకు విలన్స్ను కొడతాడు అనే దానికి సరైన క్లారిటీ కనిపించదు. తల్లి మీద కోపమా అంటే కాదు అన్నారు. తాత మీద కోపమా అంటే అతన్ని బలంగా ఎదుర్కొన్నది లేదు. ఇంకా తల్లి కొడుకుల మధ్య వచ్చిన సన్నివేశాలు చూస్తే అసలు ఇలాంటి సీన్స్కు మహేష్ ఎలా ఒప్పుకున్నాడా అనిపించక మానదు. రెండో హీరోయిన్తో మందు సప్లై చేయించడం, మసాజులు చేయించడం చూస్తే దర్శకుడు ఎంత దిగజారుడుగా ఉన్నాడో తెలుస్తుంది. అంతకంటే దిగజారి మరో డైలాగ్ కూడా ఉంటుంది. ఇంట్లో రెగ్యులర్గా కోడిగుడ్డు పులుసు చేస్తున్నారు అనే కారణంతో ఈ ఇంట్లో గుడ్లు మీరు పెడుతున్నారా, కోళ్లు పెడుతున్నాయా అంటాడు మహేష్ బాబు. అది కూడా చిన్నప్పటి నుంచి హీరోను తల్లిలా చూసుకున్న మేనత్తతో అనే డైలాగ్ ఇది. ఇలాంటి మాటలతోనే త్రివిక్రమ్ ఒక్కసారిగా 100 మెట్లు దిగిపోయాడు. ఇక ప్రపంచమంతా ది గ్రేట్ అని పొగిడిన తత్వవేత్త, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రచయిత కార్ల్ మార్క్స్తో పాటు రష్యాను పాలించిన గ్రేట్ లీడర్ లెనిన్ల పేర్లను విలన్స్కు పెట్టాడు. అంటే వారికంటే తను గొప్పవాడు అని ఫీలింగా, లేక తనలోని లోపలి దారం పోగులు చెప్పించిన పేర్లా అవి అని ప్రస్తుతం కమ్యూనిస్టులంతా త్రివిక్రమ్పై విరుచుకుపడుతున్నారు. మొత్తంగా ఒక చట్రంలోనే ఆగిపోయిన త్రివిక్రమ్ లాంటి వారిని గురూజీ అని పైకి లేపిన వాళ్ళంతా ఇప్పుడు అదుర్సులోని గురూజీ గురూజీ అంటూనే అనే డైలాగును రిపీట్ చేసుకుంటున్నారు. ఏదేమైనా ఈ తరహాలో వినిపిస్తోన్న అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము త్రివిక్రమ్కు ఉందా లేదా అంటే అతని గురించి తెలిసిన అందరూ ఖచ్చితంగా లేదు అనే చెబుతారు.